అనంతపురం అరుణోదయ కాలనీలో దారుణం జరిగింది. 5 ఏళ్ల బాలుడిని పక్కింటి వ్యక్తి హతమార్చాడు. తన భార్యకు తనకు గొడవలు పెడుతున్నారనే కక్షతో చిన్నారిని చంపేశాడు నిందితుడు పెన్నయ్య. కుమారుడు సుశాంత్ కనిపించడం లేదని బాలుడి తల్లిదండ్రులు గోవింద్ హరి, నాగవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం రాత్రే బాలుడిని హతమార్చి ఇంటి వెనుక దోబిఘాట్లో పూడ్చిపెట్టినట్లు నిందితుడు పెన్నయ్య పోలీసు విచారణలో ఒప్పుకున్నాడు. అభం శుభం తెలియని బాలుడిని చంపేయడాన్ని తల్లిదండ్రులు, స్థానికులు తట్టుకోలేకపోతున్నారు. లోకం తెలియని చిన్నారిని హతమార్చిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలుడి కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పిల్లోడు ఉన్నాడని అనుకున్నా సార్. నేను ఇంట్లో ఉండే బిడ్డను ఎత్తుకొని పోయేవాడు చంపేసి నాశనం చేసినాడు సార్. వాడు నా కొడుకుని మేము ఇంట్లో నుంచి పోయేటప్పుడు కూడా వాడు చూస్తానే ఉన్నాడు సార్. అంటే వాడితో మనకి ఏం లే అని చెప్పేసి పోయినా సార్. నేను పోయింటేనే వాడు ఇట్లా నెగ్లెక్ట్ చేసేసినారు. వాడు పోయి తీసుకొని పోయి నా కొడుకుని ఎట్టంటే అట్ట కొట్టి చంపినాడు సార్. అట్లా వాడైతే అసలు బతకకూడదు సార్. వాడికి ఎన్కౌంటరే కావాలని అంటే తను వాళ్ళ భార్య భర్తలు ఏదైనా విషయం కూడా వచ్చిందంటే సార్ మా దగ్గరకు వచ్చి ఉంటాను సార్. అమ్మ చెల్లెను అమ్మొద్దంటూ వేడుకోలు. నల్లగొండ జిల్లా ఎల్లంపురం తండాలో ఘటనది అందరినీ ఒక్కసారిగా కదిలించింది. బాబు, పార్వతి అనే దంపతులకు 3 కూతులు ఉన్నారు. పోషించే స్తోమత లేక అమ్మకానికి 10 రోజుల పసికందును అమ్మకానికి పెట్టారు తల్లిదండ్రులు. దీంతో చెల్లెను అమ్మొద్దంటూ 2 కూతులు ఏడుస్తున్న దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. చెల్లెల కోసం 2 అక్కలు రోదనలు విన్నంటాయి. ఆలస్యంగా ఘటన వెలుగులోకి రావడంతో విచారణ చేపట్టారు ఐసిడిఎస్ అధికారులు. కొద్ది రోజులుగా నల్గొండ జిల్లాలో శిశు విక్రయాలు కలకలం రేపుతున్నాయి. గిరిజన తండాలి టార్గెట్గా దళారుల దందా నడుస్తుంది. ఏపీకి గుట్టుచప్పుడు కాకుండా శిశు విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం. ఎల్లాపురం తండా ఘటనపై తెలంగాణ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ కోరారు మంత్రి సీతక్క. శిశు విక్రయం జరిగిందని తెలిసిన వెంటనే ఈ తండాకు వచ్చాము. అక్కడ అంగన్వాడీ టీచర్ సెంటర్లో ఉన్న రికార్డును వెరిఫై చేయగా 2018లో వలస వెళ్ళిందని టీచర్ చెప్పింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడుండ్రని ఎంక్వైరీ చేయగా వాళ్ళ తల్లిగారు ఊరు పెద్దగూర మండలంలో ఊరబాయి తండాలో ఉన్నది. అక్కడ సూపర్వైజర్ని పంపిస్తే ఉన్నదని చెప్పారు. పాప ఏదమ్మని అడిగితే ఏం చెప్పట్లేదు. శిశు విక్రయము. చిత్తూరు జిల్లా పుంగనూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరుపల్లి వద్ద ఎదురెదురుగా 2 ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. దీంతో 20 మందికి పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కరీంనగర్ జిల్లా రామడుగులో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు ఢీకొని 4 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. ఇంటి నుంచి రోడ్డుపైకి పరిగెత్తుకుంటూ వెళ్లిన సాత్విక్ పైనుంచి స్కూల్ బస్సు వెళ్ళింది. దీంతో సాత్విక్ తలకు తీవ్ర గాయమైంది. ఆసుపత్రికి తరలించే లోపే సాత్విక్ ప్రాణాలు కోల్పోయాడు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. లోడుతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా తిరగబడ్డ ఘటన లింగంగుంట్ల వంతెన వద్ద చోటు చేసుకుంది. రోడ్డుకు అడ్డంగా పడి ఉండడంతో అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీని తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం సుమారు 5:30-6 గంటల సమయంలో నసరావుపేట చిలుకూరుపేట మార్గంలో కావురు లింగంగుంట్ల బ్రిడ్జి వద్ద లోడ్ తోటి నసరావుపేట నుంచి చిలుకూరుపేట వైపు వస్తున్నటువంటి లారీ డ్రైవర్ స్పీడ్గా డ్రైవ్ చేసి బ్రిడ్జ్ మీద ఉన్నటువంటి గోడని కుదటం వలన గోడ బ్రిడ్జిలో పడిపోయింది. ఈ లారీ కూడా కుడివైపుకి పడిపోవటం వల్ల బ్రిడ్జి సగానికి లారీ పడిపోయింది. ఈ ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతున్నటువంటి సమాచారం మీద మేము వచ్చి మా సిబ్బందితో వచ్చి లారీని తొలగించి ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం జరిగింది. అలాగే గోడ సుమారు 20 కన్సర్న్ RNBI గారికి కూడా తెలియపరచడం అయింది. తదుపరి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఈ బ్రిడ్జి గోడలు కూడా నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలోని పెండ్లిపాకలలో కల్తీ పెట్రోల్పై గ్రామస్తులు ధర్నా చేశారు. స్థానిక ఇండియన్ ఆయిల్లో బంకుల్లో పెట్రోల్లో నీళ్లు కలుపుతున్నారని, వాహనాలు మొరాయిస్తున్నాయని వాహనదారులు, గ్రామస్తులు బంకు ముందు ధర్నా చేశారు. పెట్రోల్ కల్తీ చేస్తున్న బంకును సీజ్ చేయాలని, అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మనకు ఇక పెట్రోల్ ఏమో పైకి అయిపోయి నీళ్ళు కిందకి బండి స్టార్ట్ అవుతుంది కదా ఈ బండి అయిపోయింది. నేను ఏడికి పోయించిన పొలం కాడికి పోయి పోయించిన ఇంకా ఈ ఆ పెట్రోల్ పోసుకొని మన ఇద్దరం పోయి కొట్టించుకొచ్చుకున్నాం లీటరు. ఇంకా పొలం కాడికి పోయి వచ్చిన ఇక్కడ పోయించిన. మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి అంత్యక్రియలు ముగిశాయి. ఫిలింనగర్ వైకుంఠ మహాప్రస్థానం శ్మశానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. తండ్రికి తలకొరువు పెట్టారు హరీష్ రావు. కోకపేట నివాసంలో ప్రజల సమక్ష గౌరవార్థం పార్థివ దేహాన్ని ఉంచారు కుటుంబ సభ్యులు. పార్టీ కార్యకర్తల సమక్షంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు హాజరయ్యారు. హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సహా అన్ని పార్టీ కార్యక్రమాలు రద్దు చేశారు పార్టీ వర్గీయులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ సహా రాష్ట్ర నాయకులు సంతాపం తెలిపారు. నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అనిల్. ముందుగా అప్డేట్ చూద్దాం. ఏపీలోని కాకినాడకు సమీపంలో మోంతా తుఫాన్ తీరాన్ని తాకింది. పూర్తిగా తీరాన్ని దాటేందుకు 3 నుంచి 4 గంటలు సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొంది. తీరాన్ని దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని స్పష్టం చేసింది. కాకినాడ మచిలీపట్నం మధ్య మోంతా తుఫాన్ తీరాన్ని తాకిందని విపత్తుల నిర్వహణ సంస్థ MD ప్రఖర్ జైన్ వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదిలిందన్నారు. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 120 కిలోమీటర్లు, కాకినాడకి 110 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపారు. పూర్తిగా తీరం దాటడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుందన్నారు. దీని ప్రభావంతో కోస్తా వెంబడి గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించారు. ప్రజలు సురక్షితంగా ఇంట్లోనే ఉండాలన్నారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో రాబోయే 24 గంటల్లో ఏపీలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని, భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మోంతా తుఫాన్ 233 మండలాల్లోని 1419 గ్రామాలు, 44 పట్టణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో 2194 రిలీఫ్ క్యాంపులను అధికారులు సిద్ధం చేశారు. ఉత్తరాంధ్రలోని విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు మరియు రాయలసీమ జిల్లాలైన తిరుపతి, చిత్తూరు, రాయచోటి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలకు సైతం ఫ్లాష్ ఫ్లడ్ అలర్టు జారీ చేశారు.
మోంతా తుఫాన్ ప్రభావంపై మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టం ఎక్కువ జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు, సహాయక చర్యలు, పునరావాసం, నష్టం అంచనా అనే అంశాలపై అధికారులు ఫోకస్ పెట్టాలని తెలిపారు. కాలువలు, చెరువులకు గండి పడకుండా చూడాలన్నారు. నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని, రిలీఫ్ క్యాంపులకు తరలించాలని సూచించారు చంద్రబాబు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని, సమస్య ఉందనుకున్న ప్రాంతాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండాలన్నారు. తెలుగు సినీ కార్మికుల సన్మాన సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. హైదరాబాద్లోని యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో జరిగిన కార్యక్రమంలో సినీ కార్మికులు ముఖ్యమంత్రిని ఘనంగా సన్మానించారు. సభా వేదికగా వరాలు కురిపించారు సీఎం. ఒకప్పుడు మద్రాసు నుంచి పరిశ్రమను హైదరాబాద్కు తరలించడంలో మర్రి చెన్నారెడ్డి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కృషిని గుర్తు చేశారు. తెలుగు సినిమా ఆస్కర్ స్థాయికి ఎదగడంలో కార్మికుల పాత్ర గొప్పదని కొనియాడారు సీఎం రేవంత్. సినీ కార్మికుల కష్టాలు తనకు తెలుసని భరోసా ఇస్తూ హాలీవుడ్ను కూడా హైదరాబాద్కు తీసుకొస్తామన్నారు. భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీలో సినీ కార్మికులకు స్థలాలు, పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు. కూడా అదనంగా రావడం లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా, ఆ ఆదాయంలో 20% కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి, మీకు భాగస్వామ్యం ఉండాలి. ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా, ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచితే వచ్చే ఆదాయంలో 20% నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరిగితేనే ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 అని ఒక విజన్ డాక్యుమెంట్ ఈనాడు మనం తయారు చేస్తున్నాం. రాబోయే 100 సంవత్సరాలకి మన రాష్ట్రం ఏ విధంగా ఉండాలి, ప్రపంచ దేశాలతో ఏ విధంగా పోటీ పడాలి. ఈనాడు అప్పుడప్పుడు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటారు, మాకు బెంగళూరు, ముంబై, ఢిల్లీ పోటీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో నిర్మించే అమరావతితో పోటీ అని. అందుకే మిత్రులారా, ఈనాడు తెలంగాణ రైజింగ్ 2047లో మీకు ఏ విధంగా అయితే ఐటీ పరిశ్రమకు ఒక చాప్టర్, ఫార్మా ఇండస్ట్రీకి ఇంకొక చాప్టర్, ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్కి ఒక చాప్టర్, హెల్త్కి ఒక చాప్టర్ ఎట్లయితే ఉందో, ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం కూడా ఒక చాప్టర్ పెడతాం. ఫిల్మ్ ఇండస్ట్రీని అభివృద్ధి చేసి ఈనాడు కొత్తగా మనం నిర్మించుకోబోయే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూతవేటు దూరంలో 30,000 ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించుకోబోతున్నాం మనం. సీఎం రేవంత్ రెడ్డి నల్లకుంట శంకరమఠం ఆలయంకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో జగద్గురు శ్రీ విధుశేఖర్ భారతీ స్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను భారతీ స్వామికి సీఎం రేవంత్ వివరించారు.
మహబూబ్ నగర్ జిల్లాలో జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. జడ్చర్ల వద్ద కవితకు స్వాగతం పలికారు జాగృతి శ్రేణులు. అనంతరం ఉదండాపూర్ రిజర్వాయర్ను పరిశీలించారు. నంబాట రెండవ రోజు కార్యక్రమం సాగుతూ ఉంది. మొట్టమొదటిగా ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఏదైతే కడతా ఉన్నారో అక్కడ ముంపు గ్రామాలు ఉన్నాయి. దాదాపు 2 పెద్ద గ్రామాలు ఉద్దండాపూర్, అదేవిధంగా ఇంకొక 7 తండాలు మునిగిపోయే పరిస్థితి ఉంది. వేలాది ఎకరాలు ఇంకా కూడా పరిష్కారం కాకుండా కోర్టులో ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది ప్రజలకు ఒక దగ్గర ఎక్కువ డబ్బులు ఇచ్చిండ్రు, ఎకరానికి ఒక దగ్గర తక్కువ డబ్బులు ఇచ్చిండ్రు. చాలా చోట్ల ఇండ్లు పోతుంటే దానికి సంబంధించినటువంటి పరిష్కారం లేదు. ఇంకా కొన్ని చోట్ల 18 సంవత్సరాలు నిండినటువంటి వారికి డబ్బులు రానటువంటి సమస్యలు, ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి అక్కడ పోయి చూసి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి వచ్చినాం. దీని మీద ఖచ్చితంగా మళ్ళీ రేపు మధ్యాహ్నం ఒకసారి మహబూబ్ నగర్లో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. తర్వాత కంటిన్యూస్గా ఈ డిసెంబర్ 9 లోపల ఉద్దండాపూర్ రిజర్వాయర్ ప్రజల సమస్యలు పరిష్కారం కాకపోతే కార్యాచరణ పెద్ద ఎత్తున తీసుకుంటాం జాగృతి నుండి. దాని పరిష్కారం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాం. నంబాట రెండవ రోజు కార్యక్రమం సాగుతూ ఉంది. మొట్టమొదటిగా ఉద్దండాపూర్ తిరుమలలో శరభయ్య యాదవ్ పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు బీసీవై పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్. తిరుపతిలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు రామచంద్ర యాదవ్. శ్రీవారి ఆలయ తలుపులు తెరిచి తొలి ప్రదర్శన పొందిన ప్రథమ భక్తుడు శరభయ్య యాదవ్ అన్నారు. యాదవ్లు ఆత్మగౌరవం శరభయ్య యాదవ్ అని, అలాగే తిరుమలలో విగ్రహంతో పాటు మఠం ఏర్పాటు చేయాలని కోరారు బీసీవై చీఫ్ రామచంద్ర యాదవ్. తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిసారిగా ప్రత్యక్షము దర్శనమిచ్చిన శరభయ్య యాదవ్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలనే అంశం పైన తిరుపతిలో గత అనేక సంవత్సరాల నుండి శరభయ్య యాదవ్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలి, తిరుమల యొక్క చరిత్ర ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, అదే విధంగా శరభయ్య యాదవ్ గారి గురించి తెలియచేయడం ద్వారా అది పరిపూర్ణమైన చరిత్ర అవుతుంది. గత అనేక సంవత్సరాల నుండి 30-40 సంవత్సరాల నుండి యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలతో పాటు వెంకటేశ్వర స్వామి భక్తులకు ఎందరికో సంకల్పం ఉన్నప్పటికీ కూడా అనేక కారణాలతో కార్యక్రమము ముందుకు నడవని పరిస్థితి ఏర్పడింది. వెంకటేశ్వర స్వామి సంకల్పంతో స్వామి వారి పాదాల చెంత తిరుపతిలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పెద్దలందరూ కూడా దీని మీద చర్చించి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా గత కొన్ని సంవత్సరాల నుండి ఏదైతే పెండింగ్ లో ఉన్న సమస్యకి ఒక పరిపూర్ణమైన పరిష్కారం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర 4 ఏళ్ల వివాదానికి దేవాదాయ శాఖ ధార్మిక పరిషత్ ముగింపు పలికే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో జరిగిన పీఠాధిపతి ఎంపిక ఉత్కంఠ రేపుతోంది. గడిచిన 11వ పీఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు శివైక్యం పొందాక 12వ పీఠాధిపత్యం కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. 2 కుమారులకు సంబంధించిన భక్తులు, అభిమానులు పెద్ద ఎత్తున మఠం చేరుకున్నారు. వారికి మద్దతు తెలుపుతూ అర్జీలు సమర్పించారు. వెంకటాద్రి స్వామి మాట్లాడుతూ మఠం సాంప్రదాయం, సనాతన ధర్మం ప్రకారం పీఠాధిపతి పదవి తనకే వరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే దేవాదాయ శాఖ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ అభిప్రాయ సేకరణ కోసం మొత్తం 1600 మంది హాజరయ్యారన్నారు. ప్రభుత్వానికి పూర్తి నివేదికను 10 రోజుల్లో అందజేస్తామన్నారు. కడప జిల్లా కందిమల్లాయపల్లెలో భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన సృష్టికర్త జగద్గురువు శ్రీ మధ్యురాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం రాజయోగ గృహస్థ ధర్మం. శ్రీ స్వామివారు గృహస్థ ధర్మాన్ని అవలంబించి సతీ సమేతంగా రాజయోగ విధి నిర్వహణ చేస్తూ ధర్మ ప్రచారం చేశారు. గృహస్థ జీవితం గడుపుతూనే ముక్తి మార్గం అనుసరించవచ్చు అని తెలియజెప్పిన అవతార పురుషుడు. సనాతన ధర్మం ప్రకారంగా కుటుంబం యొక్క జ్యేష్ఠ కుమారునికే ప్రాధాన్యత ఉంటుంది. పూర్వం నుండి వస్తున్న సాంప్రదాయం, ఆచార వ్యవహారాల ప్రకారంగా మఠాలైనా, పీఠాలైనా, మందిరాలలోనైనా మొదటి ప్రాధాన్యత జ్యేష్ఠ కుమారుడికే ఉంటుంది. నేను ఒక ఆథరైజ్డ్ ఆఫీసర్ కింద సేమ్ సాంప్రదాయం ఉన్న మఠాధిపతులతోనూ, భక్తులతోనూ, వారి యొక్క శిష్యులతోనూ ఒక మీటింగ్ లాంటి నిర్వహించి వారి నుండి అభిప్రాయాలు సేకరించి వాటిని నాకు పంపండి అని చెప్పి ధార్మిక పరిషత్ వారు నన్ను ఆదేశించున్నారు. ఆ ప్రాప్తికే ఈ రోజున ఇక్కడ మరి పెద్దగా బాగా వైడ్ పబ్లిసిటీ చేసి మరి ఈ రోజున భక్తులతోనూ, శిష్యులతోనూ, మఠాధిపతులతోనూ అంతా కూడా మరి మీటింగ్ నిర్వహించి వారి యొక్క అభిప్రాయాలు లిఖితపూర్వకంగాను, ఓరల్ గాను కూడా తీసుకోవడం జరిగింది. అదే రకంగా అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో 3 ఉన్నారు మనకి ప్రధానంగా. ఆ అప్లికెంట్స్ అందరూ కూడా
వాళ్ళని కూడా పిలిపించి వేదిక మీద వాళ్ళ యొక్క క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భక్తులకి నేరుగా చెప్పమని కూడా వాళ్ళంతా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా అంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. దగ్గర ఏంటంటే మనకి ఇప్పుడు 1600 నుంచి 1500 వరకు అప్లికేషన్ దగ్గర మనకు వచ్చినాయి. దగ్గర అవన్నీ కూడా ప్రింటెడ్గా ఎక్కువ ఉన్నాయి అనమాట. యాక్చువల్గా అవన్నీ కూడా సెపరేట్ చేసుకొని మేము అంతా కూడా ఎవరెవరు ఏ అభిప్రాయం చెప్తున్నారు అనే దాని మీద చూసుకొని భక్తులు 100 మంది వచ్చారా, 1000 మంది వచ్చారా, శక్తి ఉన్న వాళ్ళు ఎక్కువ మంది తీసుకొచ్చారా అలా అని కాకుండా ఎగ్జాక్ట్లీ అంటే లీగల్ పొజిషన్ ఏవైతే ఉందో ఆ లీగల్ పొజిషన్ దాని ప్రకారంగానే మా యొక్క రిమార్క్స్ ని మేము ధార్మిక పరిషత్కి పంపించి మరి ఎట్టి పరిస్థితుల్లోనూ రానున్న కాలంలోనే త్వరలోనే వచ్చేట్టుగా ధార్మిక పరిషత్కి ఈ యొక్క మఠానికి కూడా మఠాధిపతి యొక్క మరి నియామకం కూడా జరిగే విధంగా కూడా మేము మరి ప్రయత్నం చేయడానికి అని చెప్పేసి మేము రిపోర్ట్ చేయడం ఇవన్నీ కూడా త్వరలోనే మేము 10 రోజులు. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు నేతల లొంగుపాటు పరంపర కొనసాగుతుంది. మావోయిస్టు కీలక నేత బండి ప్రకాష్ లొంగిపోయారు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో సరెండర్ అయ్యారు. మందమరి పట్టణానికి చెందిన ఆయన గత 4 దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఆర్ఎస్యూతో మొదలైన ప్రస్థానం సికాస కార్యదర్శి మావోయిస్టు కీలక నేతగా ఎదిగాడు. మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ సింగరేణి కార్మిక సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. బండి ప్రకాష్ 45 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిలో పనిచేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులను అసభ్యకరంగా తాకుతూ వాష్రూమ్లో కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తూ వేధింపులకు గురి చేస్తున్న అటెండర్ యాకూబ్ పాషా భాగవతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కురిక్యాలలో చోటు చేసుకుంది. ఏడాది కాలంగా యాకూబ్ పాషా కీచక పర్వం కొనసాగుతుంది. ఏడాది క్రితం విద్యార్థుల విషయాన్ని పాఠశాల ఉపాధ్యాయులకు తెలియజేసినా చర్యలు తీసుకోకుండా వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పాఠశాల ముందు ధర్నాకు దిగారు. బాధ్యుడైన యాకూబ్ పాషాను వెంటనే విధుల నుంచి తొలగించాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చేతగాని ప్రభుత్వ విధానాల వల్ల ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు హెడ్ మాస్టర్ పేరెంట్స్ పిలిచి పేరెంట్స్ చెప్పొద్దని ఎవరన్నారు? మేడమ్స్ అందరూ అన్నారా? మరి ఇప్పటిదాకా చెప్పకుండా మరి నిన్నటిదాకా పెద్ద పెద్ద దారుణమైన సంఘటన జరిగితే చెప్పకుండా చెప్పండి మరి చెప్పాలి. అదే పేరెంట్స్ ఎందుకు చెప్పొద్దు అంటది. ఇప్పుడు ఏమన్నా అవుతుంది పిల్లలకు, నాకు బాధ, ఆమెకేం బాధ. ఎందుకు చెప్పగా మాకు గది ఒకటి కావాలి, మాకు ఎందుకు చెప్పలే, ఎందుకు చెప్పకుండా ఎందుకు అన్నది ఆమె అట్లా చెప్పారు. వాళ్ళు ఎంత బాగా పిల్లలు దాదాపుగా ఒక ఏడాది నుంచి జరుగుతుంది అనేది చెప్తాను. స్కూల్ హెచ్ఎం గారు ఫిర్యాదు చేసినారు విద్యార్థుల పట్ల జరిగేటువంటి దానిపైన. వెంటనే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఏసీపీ కరీంనగర్ రూరల్ సారు దీన్ని దర్యాప్తును ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం నిందితులను ఈరోజు అదుపులోకి తీసుకుంటాము. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఓ చట్టం లేదు, శాంతి భద్రత లేవు, మహిళలకు మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. మరో బీహార్ను తలపించే విధంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ నడుపుతా ఉన్నారు. ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి, మరి ఒక హోంశాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి ఇన్ని శాఖలు పెట్టుకొని ఇవాళ హోంశాఖ ఫెయిల్ అయిపోయింది, విద్యాశాఖ ఫెయిల్ అయిపోయింది. ముఖ్యమంత్రిగా ఆయన అట్టర్లీ పాలన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలా బాలికలకు ముఖ్యంగా మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. కనుక రేవంత్ రెడ్డి గారు తక్షణమే తన విద్యాశాఖకు, హోంశాఖకు, అదేవిధంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంతేకాకుండా ఎవరైతే ఈ అటెండర్ ఉన్నో ఆయన సస్పెండ్ చేసిన యాకూబ్ అనే అటెండర్ సస్పెండ్ కాదు డిస్మిస్ చేయాలని నేను డిమాండ్ చేస్తూ, అదేవిధంగా హెడ్ మాస్టర్ పైన, ఎంఈఓ గారి పైన, డిఓ పైన వెంటనే తక్షణం చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఇలాంటి సంఘటనలను పునరావృతం అయితే తప్పకుండా. ఢిల్లీ విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం. ఎయిర్ ఇండియా బస్సు దగ్ధమైంది. విమానాశ్రయం 3వ టెర్మినల్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాలిపోతున్న బస్సుకు కొద్ది దూరంలోనే విమానం ఉంది. బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఏఆర్ఎఫ్ఎఫ్ నిపుణుల బృందం తక్షణమే స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం విమానాశ్రయ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.